సాధారణంగా మనం ఏదైనా వైద్య నిర్ధారణ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. హ్మ్. అంటే ఉదాహరణకు ఎవరికైనా చేయి విరిగితే ఎక్స్రే తీస్తాం. అవును, తీస్తాం. అందులో ఆ ఎముక విరిగిన ఆ తెల్లటి గీత స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ దాన్ని చూపించి ఇదిగో ఇక్కడ విరిగింది అని చెప్పేస్తారు. చాలా సింపుల్. అవును, అదొక బైనరీ విషయం. విరిగింది లేదా విరగలేదు మన కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. దానికి పరిష్కారం కూడా నేరుగానే ఉంటుంది. కరెక్ట్. కానీ మనం ఎప్పుడైతే ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి అడుగు పెడతామో అక్కడ ఆ ఎక్స్రే మెషిన్ పనిచేయడం ఆగిపోయినట్లనిపిస్తుంది. అంటే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో ఒక అంతుచిక్కని చాలా సున్నితమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం. నిజమే. ఒక చిన్న ఇన్ఫెక్షన్ లేదా ఒక చిన్న రక్తనాళం మూసుకుపోవడం వల్ల మెదడులో జరిగే విధ్వంసాన్ని అర్థం చేసుకోవడం నిజంగా ఒక ఛాలెంజ్. అవును. ఈరోజు మన ముందున్న ఈ సమాచారం చూస్తుంటే మెదడు, వెన్నుపాము ఎంత అద్భుతంగా అదే సమయంలో ఎంత సంక్లిష్టంగా పనిచేస్తాయో స్పష్టమవుతోంది. రైట్. మనం ఈ సమాచార నిధిలోకి వెళ్లే ముందు ముఖ్యంగా డాక్టర్లు ఈ నాడీ వ్యవస్థలోకి ఎలా ప్రవేశిస్తారో అనే దగ్గరే ఒక విచిత్రమైన సైన్స్ ఉంది కదా. ఎవరికైనా లంబార్ పంక్చర్ చెయ్యాల్సి వస్తే ఆ సూదిని ఎక్కడ గుచ్చాలో నిర్ణయించడానికి ఆ మన శరీరమే ఒక దారి చూపుతుందనే విషయం నన్ను బాగా ఆకర్షించింది. ఖచ్చితంగా. లంబార్ పంక్చర్ అనేది మెదడు చుట్టూ ఉండే ద్రవాన్ని అంటే సిఎస్ఎఫ్ను పరీక్షించడానికి చేసే చాలా ముఖ్యమైన ప్రక్రియ. కానీ దాన్ని ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదు. అవును, ప్రమాదం కదా. చాలా ప్రమాదం. ఎందుకంటే మన వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్ అనేది మెడ దగ్గర మొదలై నడుము కింది వరకు వెళ్లదు. పెద్దవారిలో అది ఖచ్చితంగా L1 వెన్నుపూస దగ్గరే ముగుస్తుంది. దాని కింద కేవలం నరాల పోగులు మాత్రమే ఉంటాయి. అంటే మన వెన్నుపాము ఒక ముఖ్యమైన పవర్ కేబుల్ అనుకుంటే అది L1 దగ్గరే ఆగిపోతుందన్నమాట. కరెక్ట్. ఆ పవర్ కేబుల్ తెగిపోకుండా ఉండాలంటే లేదా దానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే డాక్టర్లు ఆ సూదిని దించడానికి L4 దగ్గర ఒక సురక్షితమైన పార్కింగ్ స్పేస్ వెతుక్కుంటున్నారని అర్థమవుతోంది. సరిగ్గా అదే జరుగుతుంది. ఆ పవర్ కేబుల్కు దూరంగా L3, L4 లేదా L4, L5 వెన్నుపూసల మధ్య ప్రదేశంలో సూదిని దించడం అత్యంత సురక్షితం. మరి డాక్టర్లు బయట నుండి ఆ L4 ఖచ్చితమైన స్థానాన్ని ఎలా గుర్తిస్తారు? మన నడుము ఎముకలు అంటే ఎలియాక్ క్రెస్ట్స్ యొక్క ఎత్తైన 2 బిందువులను కలుపుతూ ఒక ఊహాత్మక అడ్డుగీత గీస్తే ఆ గీత ఖచ్చితంగా L4 వెన్నుపూస మీద గుండా వెళుతుంది. మన అనాటమీనే మనకొక నావిగేషన్ సిస్టంలాగా పనిచేస్తుందన్నమాట. వావ్, భలే ఉందిది. అయితే ఆ పవర్ కేబుల్కు లేదా ఈ మొత్తం నాడీ వ్యవస్థకు బయట నుండి వచ్చే ముప్పు గురించి చదివినప్పుడు నిజంగా భయం వేసింది. ముఖ్యంగా సిఫిలిస్ ఇన్ఫెక్షన్. అవును. దశాబ్దాల క్రితం వచ్చే ఈ వ్యాధి చివరి దశలో మెదడును ఎంతలా శాసిస్తుందో కదా. దీంట్లో టేబ్స్ డార్సాలిస్ అనే కండిషన్ ఉంది. అసలీ బ్యాక్టీరియా మన వెన్నుపామును ఎలా నాశనం చేస్తుందనేది ఆశ్చర్యంగా ఉంది. ఆ సిఫిలిస్కు కారణమయ్యే ట్రెపోనెమా పాల్లిడమ్ అనే బ్యాక్టీరియా చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఏళ్ల తరబడి శరీరంలో ఉండి చివరగా లేట్ న్యూరోసిఫిలిస్ దశలో వెన్నుపాములోని వెనుక భాగాన్ని అంటే ఆ డార్సల్ కాలమ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఓకే. ఈ డార్సల్ కాలమ్స్ మన శరీరంలో ప్రోప్రియోసెప్షన్ అనే సెన్సర్ లాగా పనిచేస్తాయి. ప్రొప్రియోసెప్షన్ అంటే మనం కళ్ళు మూసుకున్నా మన కాళ్ళు, చేతులు గాలిలో ఎక్కడున్నాయో మనకు తెలిసే ఆ స్పర్శాజ్ఞానమే కదా. అవును. ఆ సెన్సర్ దెబ్బ తినడం వల్ల రోగులు నడిచేటప్పుడు నేలమీద తమ పాదాలు ఎక్కడ పడుతున్నాయో వారికే తెలియదు. అందుకే బ్యాలెన్స్ కోసం పాదాలను బాగా వెడల్పుగా పెట్టి నడుస్తారు. అయ్యో. కళ్ళు మూసుకుంటే తమ శరీరం ఎక్కడుందో మెదడుకు సిగ్నల్స్ వెళ్లవు. కాబట్టి వెంటనే పడిపోతారు. దీన్నే పాజిటివ్ రోంబర్గ్ సైన్ అంటారు. అంటే విపరీతమైన నొప్పులు కూడా వస్తాయి కదా. ఖచ్చితంగా. వెన్నుపాము నరాలు దెబ్బతినడం వల్ల తీవ్రమైన కరెంట్ షాక్ కొట్టినట్లుండే నొప్పులొస్తాయి. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే ఆర్గిల్ రాబర్ట్సన్ ప్యూపిల్స్. కంటిపాపలకు సంబంధించిన సమస్య కదా ఇది. అవును. ఆ రోగుల కంటిపాపలు దగ్గరి వస్తువులను చూసినప్పుడు ఫోకస్ చేయడానికి ముడుచుకుంటాయి. కానీ కళ్లమీద కాంతి పడినప్పుడు మాత్రం రియాక్ట్ అవ్వసలు ముడుచుకోవు. అరే. దీన్ని డాక్టర్లు అకామిడేట్ అవుతాయి కానీ రియాక్ట్ అవ్వవు అని వర్ణిస్తారు. కంటికి కనిపించని ఒక చిన్న బ్యాక్టీరియా మన కదలికలను, కంటిచూపును ఇంతలా కంట్రోల్ చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. అయితే ఇలాంటి మరో విచిత్రమైన కనెక్షన్ కూడా మన సోర్సెస్లో ఉంది.
టాక్సోప్లాస్మోసిస్. అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎక్కడో ఇంట్లో ఉండే పిల్లి మలంలో ఉండే పరాన్నజీవికి ఆ మనిషి మెదడుకు లింకేంటి? అసలు ఈ పరాన్నజీవి మన రోగనిరోధక వ్యవస్థను ఎలా ఏమారుస్తుంది? కానీ మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉన్నంతకాలం అది ఏమీ చెయ్యలేదు. ఓకే, సైలెంట్గా ఉంటుందన్నమాట. కరెక్ట్. శరీరంలో ఒక మూల సైలెంట్గా దాక్కుంటుంది. కాని ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎయిడ్స్ లాంటి వ్యాధి వచ్చి వాళ్ల ఇమ్యూనిటీ పూర్తిగా పడిపోతుందో అప్పుడు ఈ పరాన్నజీవికి అడ్డుకట్ట వేసేవారు ఉండరు. అది వెంటనే రియాక్టివేట్ అయి మెదడుపై దాడు చేస్తుంది. అందుకే కదా మెదడులో ఎన్సెఫలైటిస్ వచ్చి ఆ రింగ్ ఎన్హాన్సింగ్ లీజన్స్ ఏర్పడతాయి. ఎంఆర్ఐలో చూస్తే రింగ్ లాంటి ఆకారంలో మచ్చలు కనిపిస్తాయి. మరి ఇది గర్భిణీ స్త్రీలకు సోకితే శిశువుల పరిస్థితి ఏంటి? గర్భస్థ శిశువులకు సోకితే అది మరింత ప్రమాదకరం. వాళ్ల రోగనిరోధక వ్యవస్థ ఇంకా తయారు కాలేదు కాబట్టి పరాన్నజీవి నేరుగా మెదడు నాశనం చేస్తుంది. చాలా బాధాకరం కదా. అవును. శిశువు తలలో విపరీతంగా నీరు చేరడమంటే హైడ్రోసెఫాలస్, మెదడులో కాల్సిఫికేషన్స్ ఏర్పడటం మరియు కంటి చూపును దెబ్బతీసే కోరియోరెటినైటిస్ లాంటి భయంకరమైన సమస్యలు వస్తాయి. ఇదే విధంగా ఎంతో కాలంగా మనతో ఉన్న క్షయవ్యాధి అంటే టీబీ కూడా మెదడును టార్గెట్ చేస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. టీబీ మెనింజైటిస్ అనేది కేవలం మెదడు పొరల వాపు మాత్రమే కాదు, ఇది మెదడు అడుగు భాగంలో ఒక మందపాటి జిలటిన్ లాంటి పొరను ఏర్పరుస్తుందని ఉంది. దీనివల్ల స్ట్రోక్స్ కూడా వస్తాయా? అవును, వస్తాయి. ఆ జెలటిన్ లాంటి ఎక్సుడేట్ మెదడు అడుగు భాగంలో పేరుకుపోతోంది. మెదడు బేస్ దగ్గరే మనకు అతి ముఖ్యమైన క్రేనియల్ నరాలు మరియు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలుంటాయి. అంటే ఆ పొర వెళ్లి ఆ రక్తనాళాలను బ్లాక్ చేస్తుందా? ఖచ్చితంగా. ఈ మందపాటి పొర ఆ రక్తనాళాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దానివల్ల రక్తనాళాల వాపు వచ్చి రక్త ప్రసరణ ఆగిపోయి చివరకు స్ట్రోక్ వస్తుంది. అలాగే సిఎస్ఎఫ్ ద్రవం ప్రవహించే మార్గాలను ఇది బ్లాక్ చేయడం వల్ల తలలో ప్రెషర్ పెరిగిపోతుంది. అంటే నెమ్మదిగా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసే వ్యూహం అన్నమాట. పరాన్నజీవులు బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం. మరి వైరస్ల దాడి ఎలా ఉంటుంది? ముఖ్యంగా వేసవిలో దోమల ద్వారా వ్యాపించే వెస్ట్ నైల్ వైరస్. ఇది సోకినప్పుడు మొదట్లో ఒక సాధారణ జ్వరంలాగే అనిపిస్తుంది కదా. అవును, ఇది ఫ్లావివైరస్ జాతికి చెందినది. దోమలు పక్షుల నుండి దీన్ని మనుషులకు వ్యాపింపజేస్తాయి. మొదట్లో కేవలం ఫ్లూ లాంటి జ్వరం, ఒంటిపై దద్దుర్లు మాత్రమే ఉంటాయి. మరి సీరియస్ ఎప్పుడవుతుంది? అది కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించిన క్షణం నుండి ఆట మారుతుంది. మెనింజైటిస్ లేదా ఎన్సెఫలైటిస్ వస్తుంది. దీంట్లో అత్యంత ప్రమాదకరమైన లక్షణమేంటంటే ఫ్లాసిడ్ పక్షవాతం. ఫ్లాసిడ్ అంటే కండరాలు పూర్తిగా వీక్ అయిపోవడమే కదా. అదే, కండరాలు పూర్తిగా పట్టు తప్పిపోయి వేలాడిపోతాయి. కొందరిలో పార్కిన్సన్స్ వ్యాధి లాంటి వణుకు మరియు కదలికల సమస్యలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ బయటి నుండి వచ్చే ధాడులు. కానీ మన సొంత ముఖం మీదే ఉండే ఒక చిన్న పంటినొప్పి లేదా సైనస్ ఇన్ఫెక్షన్ నేరుగా మెదడులోకి చొచ్చుకుపోవడమేంటి? ఈ కావెర్నస్ సైనస్ థ్రాంబోసిస్ చదువుతున్నప్పుడు నాకొక విషయం అర్థమైంది. ఓ, చెప్పండి. మన ముఖం దగ్గర ఉండే సిరలకు అంటే వెయిన్స్కి వాల్వులుండవు. ఇది వింటుంటే నాకెలా అనిపించిందంటే ఇది ట్రాఫిక్ లైట్లు రూల్స్ లేని టూవే రోడ్ లాంటిది. రక్తానికి ఎటు నుండి ఎటైనా వెళ్లే స్వేచ్ఛ ఉంది. ముఖం మీద ఇన్ఫెక్షన్ వస్తే అది అదే స్వేచ్ఛతో నేరుగా మెదడులోకి వెళ్ళిపోతుంది కదా. టూవే రోడ్ అనాలజీ ఖచ్చితంగా సరిపోతుందిక్కడ. ముఖం మీద ఏర్పడే ఇన్ఫెక్షన్ ఆ వాల్వులేని సిరల ద్వారా నేరుగా మెదడు కింది భాగంలో ఉండే కావర్నస్ సైనస్ అనే పెద్ద రక్తపు కొలనులోకి చేరుతుంది. అక్కడ ఆ బ్యాక్టీరియా రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఓకే. సమస్య ఏంటంటే ఈ కావర్నస్ సైనస్ గుండానే కంటి కదలికలను నియంత్రించే ముఖ్యమైన క్రేనియల్ నరాలు 3, 4 మరియు 6 వెళ్తాయి. అలాగే ముఖం స్పర్శను గ్రహించే V1, V2 నరాలు కూడా అక్కడే ఉంటాయి. అంటే రక్తం గడ్డకట్టి ఆ ప్రదేశం వాచిపోతే ఈ నరాలన్నీ కంప్రెస్ అయిపోతాయన్నమాట. ఖచ్చితంగా. అందుకే పేషెంట్కు విపరీతమైన తలనొప్పి, జ్వరం రావడమే కాకుండా కంటి చుట్టూ రక్తం ఆగిపోయి కళ్ళు బయటకు వచ్చినట్లు అంటే ప్రోప్టోసిస్లా కనిపిస్తాయి. కంటి నరాలు కంప్రెస్ అవ్వడం వల్ల కళ్ళు కదపలేరు. ఒక చిన్న దంతపు ఇన్ఫెక్షన్ లేదా సైనస్ ఇన్ఫెక్షన్ ఇంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్నమాట. గుండె నుండి మెదడుకు వెళ్లే మార్గాల గురించి చూస్తే రక్తనాళాల నిర్మాణం ఇంకో పెద్ద పజిల్లాగా ఉంది. ఎవరికైనా కుడి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీలో సమస్య వస్తే వాళ్ల కుడి కంటి చూపు పోతోంది కానీ శరీరంలో మాత్రం ఎడమకాలు లేదా ఎడమ చెయ్యి పక్షవాతానికి గురవుతోంది. ఈ క్రాస్ కనెక్షన్ ఎలా జరుగుతోంది? ఈ క్రాస్ కనెక్షన్ అర్థం చేసుకోవాలంటే గుండె నుండి బయలుదేరే అయోటిక్ ఆర్చ్ దగ్గరకు వెళ్ళాలి.
అక్కడి నుండి కుడి ఎడమవైపులకు రక్తనాళాలు వేరువేరుగా విడిపోతాయి. అవును, ఒకేలా ఉండవు కదా. రైట్. కుడివైపున బ్రాకియోసెఫాలిక్ ఆర్టరీ ఉండి అది కుడి సబ్క్లావియన్ మరియు కుడి కామన్ కెరోటిడ్ ఆర్టరీలుగా విడిపోతుంది. అదే ఎడమవైపున ఆ రెండు ఆర్టరీలు నేరుగా అయోటిక్ ఆర్చ్ నుండే పుట్టుకొస్తాయి. అంటే కుడివైపున ఒక జంక్షన్ ఉంది, ఎడమవైపు డైరెక్ట్ రూట్ ఉంది. అవును. ఇప్పుడు కుడి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీలో రక్తం గడ్డకట్టి పగిలిపోయి ఒక చిన్న ముక్క విడిపోయిందనుకుందాం. అది పైకి ప్రయాణించి నేరుగా కుడికంటికి రక్తాన్నిచ్చే ఆప్థాల్మిక్ ఆర్టరీని బ్లాక్ చేస్తుంది. దానివల్ల కుడికంటి చూపు అకస్మాత్తుగా పోతుంది. మరి పక్షవాతం ఎందుకొస్తుంది? అదే సమయంలో ఇంకో చిన్న ముక్క కుడి మెదడులోకి ప్రవేశిస్తుంది. మన కుడి మెదడు ఎడమవైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది కదా. అందుకే కుడి మెదడు దెబ్బతిని ఎడమకాలు లేదా ఎడమ చెయ్యి బలహీనపడుతుంది. వావ్! శరీరంలోని ఈ వైరింగ్ వింటుంటే ఒక ఆర్కిటెక్చరల్ మాస్టర్పీస్ లాగా ఉంది. ఈ రక్తనాళాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి జాయింట్ సెల్ ఆర్టరైటిస్ కూడా డిస్కస్ చేయాలి. దీన్నే టెంపోరల్ ఆర్టరైటిస్ అని కూడా అంటారు. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సగానికి పైగా రోగుల్లో పాలిమయాల్జియా రొమాటికా అనే కండిషన్ కూడా ఉంటుందట. ఈ రెండు వేర్వేరు సమస్యలు కదా. ఇవి రెండూ వేరువేరుగా కనిపించినా ఒకే రకమైన వాపు ప్రక్రియలో భాగమే. పాలిమయాల్జియా రొమాటికా ఉంటే రోగికి మెడ, భుజాలు మరియు కట్టిభాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఉదయం పూట ఎక్కువ ఉంటుందంటారు, నిజమేనా? అవును. ఉదయం నిద్రలేవగానే కండరాలు పట్టేసినట్లు విపరీతమైన బిగింపుంటుంది. ఇది జైంట్ సెల్ ఆర్టరైటిస్ ఉన్నవారిలో చాలా కామన్. ఈ కండిషన్లో తల పక్కన ఉండే టెంపోరల్ ఆర్టరీ వాచిపోతుంది. దీనివల్ల వచ్చే అతిపెద్ద ముప్పేంటంటే ఆ వాపు కంటికి వెళ్లే రక్త సరఫరాను ఆపేస్తుంది. సకాలంలో కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వకపోతే ఒక కంటిచూపు శాశ్వతంగా పోతుంది. ఈ రక్తనాళాల సమస్యల నుండి స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే మెదడులో జరిగే ఒత్తిడి మరియు రక్తస్రావాల వైపు వద్దాం. ఎపిడ్యూరల్ హెమటోమా గురించి చదివినప్పుడు నాకొక విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. చెప్పండి. ఒక వ్యక్తికి తలకి దెబ్బ తగులుతుంది, స్పృహ కోల్పోతాడు. కాని కాసేపటికి లేచి ఏమీ జరగనట్లుగా అంతా నార్మల్ అయినట్లుగా మాట్లాడతాడు. దీన్ని డాక్టర్లు లూసిడ్ ఇంటర్వల్ అంటారు కదా. అవును. నాకిది ఎలా అనిపించిందంటే ఇది తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత లాంటిది. బయటంతా ప్రశాంతంగా ఉన్నా లోపల ప్రమాదం ముంచుకొస్తుంటుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది? తుఫానికి ముందు ప్రశాంతత అనే ఆలోచన దీనికి సరైన వివరణ. మన పుర్రెకు పక్కభాగంలో టెరియన్ అనే చాలా సున్నితమైన ప్రదేశం ఉంటుంది. అక్కడ దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయినప్పుడు పుర్రె లోపల ఉండే మిడిల్ మినింజియల్ ఆర్టరీ చిట్కిపోతుంది. ఇది మ్యాక్సిలరీ ఆర్టరీ యొక్క బ్రాంచ్. అంటే ధమనీ కదా. అవును, ధమని. కాబట్టి అందులో రక్తం అత్యంత వేగంగా హై ప్రెషర్తో పంపవుతుంటుంది. దెబ్బ తగిలిన వెంటనే బ్రెయిన్ షాక్కి గురై స్పృహ కోల్పోయిన కొద్దిసేపటికి ఆ షాక్ నుండి తేరుకుని పేషెంట్ మామూలుగా మాట్లాడతాడు. అదే మీరు చెప్పిన ప్రశాంతత లేదా లూసిడ్ ఇంటర్వెల్. కాని ఆ సమయంలో లోకల రక్తం వేగంగా నిండిపోతుంటుంది కదా. అవును. పుర్రకు మరియు మెదడును కప్పి ఉంచే డ్యూరా మ్యాటర్కు మధ్యప్రదేశంలో ఆ రక్తం వేగంగా నిండిపోయి తలలో ప్రెషర్ పెరిగిపోతుంటుంది. మన పుర్రె ఒక మూసి ఉన్న పెట్టెలాంటిది. అందులో ఖాళీ స్థలం ఉండదు కదా. అవును. కాబట్టి ఆ రక్తం మెదడును కిందకు నెట్టడం మొదలుపెడుతుంది. ఆ ప్రెషర్కు మెదడులోని అంకస్ అనే భాగం కిందికి జారిపోతుంది. దీన్నే అంకల్ హెర్నియేషన్ అంటారు. ఈ హెర్నియేషన్ జరిగినప్పుడు డాక్టర్లు పేషెంట్ కళ్లలోకి టార్చ్ లైట్ వేసి ఎందుకు చూస్తారు? కంటిపాపల సైజులో మార్పు రావడమనేది దీనికి మొదటి లక్షణమా? ఖచ్చితంగా. ఆ అంకస్ కిందికి జారినప్పుడు అది దాని పక్కనే ఉన్న మూడవ క్రేనియల్ నరం అంటే ఆక్యులోమోటార్ నరంను బలంగా నొక్కేస్తుంది. ఈ నరంలోనే కంటి పాపను ముడుచుకునేలా చేసే పారాసింపాథెటిక్ ఫైబర్స్ ఉంటాయి. ఓహో, అంటే అవి దెబ్బతింటాయన్నమాట. అవును. అవి దెబ్బ తినగామే ఆ వైపున్న కంటిపాప ఇక ముడుచుకోలేదు. అది స్థిరంగా పెద్దదిగా మారిపోతుంది. డాక్టర్లు టార్చ్ వేసి చూసినప్పుడు కంటిపాప రియాక్ట్ అవ్వలేదంటే లోపల మెదడు కిందికి జారిపోతుందని అర్థం. ఇంత సూక్ష్మమైన మార్పు ఇంత పెద్ద ప్రమాదానికి సంకేతమన్నమాట. ఇక స్ట్రోక్స్ విషయానికొస్తే రక్తస్రావం వల్ల వచ్చే హెమరేజిక్ స్ట్రోక్స్లో వయస్సును బట్టి కారణాన్ని బట్టి చాలా రకాలు ఉన్నట్లున్నాయి. హైపర్ టెన్షన్ వల్ల వచ్చేది ఒకటైతే వృద్ధుల్లో వచ్చేది మరొకటి. ఈ తేడా ఏమిటి? చాలా స్పష్టమైన తేడా ఉంది. దీర్ఘకాలంగా తీవ్రమైన హైపర్ టెన్షన్ ఉన్నవారిలో ఆ ప్రెషర్కు మెదడు లోకల ఉండే చిన్న రక్తనాళాలు బలహీనపడతాయి.
ముఖ్యంగా మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీకి చెందిన లెంటిక్యులోస్ట్రయేట్ ఆర్టరీస్ చిట్లిపోతాయి. దీనివల్ల ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది? దీనివల్ల బేసల్ గ్యాంగ్లియా, ముఖ్యంగా పుటామెన్ అనే డీప్ బ్రెయిన్ భాగంలో రక్తస్రావం జరుగుతుంది. దీన్నే డీప్ ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అంటారు. వయస్సు పైబడిన వృద్ధులలో పరిస్థితి వేరు. వాళ్లలో బీపీ వల్ల కాకుండా సెరిబ్రల్ అమిలాయిడ్ యాంజియోపతి అనే కండిషన్ వల్ల స్ట్రోక్ వస్తుంది. అమిలాయిడ్ ప్రోటీన్ పేరుకుపోవడం వల్లే కదా? కరెక్ట్. వయస్సు పెరిగే కొద్దీ మెదడు రక్తనాళాల్లో అమిలాయిడ్ ప్రోటీన్ పేరుకుపోయి అవి పెళుసుగా మారతాయి. దీనివల్ల మెదడు ఉపరితలం దగ్గర అంటే ఆక్సిపిటల్ లేదా పెరైటల్ లోబ్స్లో రక్తస్రావం జరుగుతుంది. ఇంకో రకమైన రక్తస్రావం సబ్ అరక్నాయిడ్ హెమరేజ్ కదా? సాక్యులర్ అన్యూరిజం బర్స్ట్ అయితే మెదడు చుట్టూ ఉండే నీటి పొరలోకి రక్తం చేరుతుంది కదా? దీని తర్వాత కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలిస్ అనే కొత్త సమస్య వస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. ఇది ఎలా జరుగుతుంది? మెదడు చుట్టూ ఉన్న సబ్ అరక్నాయిడ్ ప్రదేశంలో రక్తం చేరినప్పుడు ఆ రక్త కణాలు అక్కడున్న అరక్నాయిడ్ గ్రాన్యులేషన్స్ను బ్లాక్ చేస్తాయి. ఈ గ్రాన్యులేషన్స్ అనేవి ఒక ఫిల్టర్ లాంటివి. సిఎస్ఎఫ్ ద్రవం ఫిల్టర్ అవ్వడానికా? అవును. వాటి ద్వారానే సిఎస్ఎఫ్ తిరిగి రక్తంలో కలవాలి. రక్తం వల్ల ఆ ఫిల్టర్లు మూసుకుపోవడం వల్ల మెదడులో నిరంతరం ఉత్పత్తి అయ్యే సిఎస్ఎఫ్ ద్రవం బయటికి వెళ్లలేక అక్కడే ఆగిపోతుంది. దానివల్ల మెదడులో నీరు చేరి కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్ వస్తుంది. దీనివల్ల పేషెంట్ మతిస్థిమితం కోల్పోతాడు, నడవలేడు. ఇవన్నీ పెద్దలలో జరిగే విషయాలు. కానీ ఈ నోట్స్లో ఇంకో పాయింట్ ఉంది. 32 వారాల కంటే ముందు పుట్టిన అతి చిన్న పిల్లల్లో కూడా బ్రెయిన్ బ్లీడింగ్ అవుతుందట కదా? అవును. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో మెదడు లోపల జెర్మినల్ మ్యాట్రిక్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడి నుండే కొత్త నాడీకణాలు పుట్టుకొస్తాయి. కానీ ఆ ప్రాంతంలోని రక్తనాళాలు చాలా ఫ్రెజైల్గా, అంటే చాలా సున్నితంగా ఉంటాయి. అంటే చిన్న ప్రెషర్కే చిట్లిపోతాయా? ఖచ్చితంగా. కొంచెం ప్రెషర్ పెరిగినా అవి చిట్లిపోయి మెదడు లోపల ఇంట్రావెంట్రిక్యులార్ హెమరేజ్ వస్తుంది. ఇది పసిపిల్లలకు ప్రాణసంకటం. ఇది కాకుండా సాధారణ వయస్సు వారిలో మెదడు పరెంకైమాలో క్యావర్నస్ హెమాంజియోమాస్ అనే రక్తనాళాల ముడులు పుట్టుకతోనే ఏర్పడచ్చు. ఇవి ఎప్పుడైనా చిట్లి రక్తస్రావం కలగజేయవచ్చు లేదా సీజర్స్కు కారణం కావచ్చు. అసలు మన శరీరంలో ఏది అనవసరంగా జరగదుగదా? ఎక్కడో ఒక తప్పు జరిగితేనే ఈ సమస్యలన్నీ వస్తాయి. అయితే ఇవన్నీ సహజంగా జరిగేవైతే కొకెయిన్ లాంటి డ్రగ్స్ వాడటం వల్ల మన చేతుల్లో మనమే చేసుకునే నష్టం గురించి చదివినప్పుడు భయమేసింది. కొకెయిన్ వల్ల మెదడులో స్ట్రోక్, గుండెపోటు ఏకకాలంలో ఎలా వస్తాయి? కొకెయిన్ అనేది మన మెదడులోని క్యాటకోలమైన్లు, అంటే ముఖ్యంగా నార్ ఎపినెఫ్రిన్, డోపమైన్ రీఅప్టేక్ను అడ్డుకుంటుంది. సాధారణంగా ఈ కెమికల్స్ తమ పని పూర్తయ్యాక తిరిగి కణాల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, దాన్ని రీఅప్టేక్ అంటారు, రైట్? అవును. కాని ఆ కొకెయిన్ ఆ దారిని మూసేస్తుంది. దానివల్ల ఈ కెమికల్స్ నాడీ కణాల మధ్య అలాగే ఉండిపోయి సిస్టమ్ను ఓవర్ డ్రైవ్ చేస్తాయి. నార్ ఎపినెఫ్రిన్ పెరుగుపోవడం వల్ల రక్తనాళాలు విపరీతంగా ముడుచుకుపోతాయి. దీన్నే వాసోస్పాజం అంటారు. ఆ ప్రెషర్కే స్ట్రోక్ వస్తుందా? కరెక్ట్. ఆ భయంకరమైన ప్రెషర్కు రక్త ప్రసరణ ఆగిపోయి మెదడులో స్ట్రోకు, గుండెలో హార్ట్అటాక్ వస్తాయి. రక్త ప్రసరణ ఆగిపోవడం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కార్డియాక్ అరెస్ట్ లాంటివి జరిగి రక్తపోటు పూర్తిగా పడిపోతే మెదడులో ముందుగా చనిపోయే కణాలేవి? ఈ గ్లోబల్ ఇస్కీమియా ప్రక్రియ ఎలా ఉంటుంది? రక్త సరఫరా పూర్తిగా ఆగిపోగానే ఆక్సిజన్ లేక అన్నిటికంటే సున్నితమైన కణాలు ముందుగా చనిపోతాయి. వాటిలో ముఖ్యమైనవి హిప్పోకాంపస్లోని CA1 పిరమిడల్ న్యూరాన్లు. ఇవి మెమలీకి సంబంధించినవి కదా? అవును. ఇవి మన జ్ఞాపక శక్తికి అత్యంత కీలకం. అందుకే కార్డియాక్ అరెస్ట్ తర్వాత కోలుకున్నా చాలామందికి గతం గుర్తుండదు. వీటితో పాటు కదలికలను కంట్రోల్ చేసే సెరెబెల్లార్ పర్కింజే కణాలు కూడా త్వరగా చనిపోతాయి. రక్త సరఫరా ఆగిపోయిన 12 నుండి 24 గంటల తర్వాత మైక్రోస్కోప్లో చూస్తే ఈ చనిపోయిన కణాలు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటినే రెడ్ న్యూరాన్స్ అంటారు. అంటే అది ఒక బయోలాజికల్ క్రైమ్ సీన్ లాంటిదనమాట. ఇక్కడే నాకు ఇంకో విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక కణం చనిపోతూ పక్కనున్న వాటిని కూడా చంపేస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఒక ఇంట్లో మంటలు చెలరేగితే ప్రమాదాన్ని సూచించడానికి అలారం మోగుతుంది.
కాని ఆ అలారం శబ్దమే ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శబ్దానికే పక్కనున్న మిగతా ఇళ్ళు కూడా కూలిపోతాయి. ఎక్సైటోటాక్సిసిటీ అంటే ఇదే కదా? పానిక్ అలారం పోలిక దీనికి 100% సరిపోతుంది. ఇస్కిమియా వల్ల దెబ్బతిన్న కణాలు చనిపోయే ముందు గ్లూటామేట్ అనే కెమికల్ను భారీగా విడుదల చేస్తాయి. ఆ గ్లూటామేట్ వల్లే పక్క కణాలు చనిపోతాయా? అవును, ఈ గ్లూటామేట్ పక్కనే ఉన్న ఆరోగ్యవంతమైన కణాల ఎన్ఎండిఏ రిసెప్టార్లను ఓవర్గా యాక్టివేట్ చేస్తుంది. ఆ అలారం దెబ్బకి కణాల్లోకి కాల్షియం భారీగా ప్రవహించి ఆ కణాలు కూడా చనిపోతాయి. ఇలా ఒక చైన్ రియాక్షన్ లాగా పక్కపక్క కణాలు చనిపోవడాన్నే ఎక్సైటోటాక్సిసిటీ అంటారు. కాని మన చర్మం తెగితే నయమవుతుంది, ఎముక విరిగితే అతుక్కుంటుంది. మరి మెదడు ఎందుకు అలా నయం కాలేదు? ఈ గ్లియల్ స్కార్ ఏర్పాటు చేసి ఆ కణాలు మళ్లీ కనెక్ట్ కాకుండా ఎందుకు అడ్డుకుంటుంది? ఇదొక ట్రాజిక్ డిజైన్లాగా ఉందేంటి? అవును, కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక న్యూరాన్ చనిపోగానే ఆస్ట్రోసైట్లోనే కణాలు అక్కడికొచ్చి ఒక మచ్చలాంటి గ్లియల్ స్కార్వోల్ ఏర్పాటు చేస్తాయి. దెబ్బతిన్న మైలిన్ శకలాలు కూడా అక్కడే ఉండిపోతాయి. ఈ స్కార్ మరియు మైలిన్ శకలాలు కలిసి కొత్త న్యూరాన్లు పెరగకుండా అడ్డుకుంటాయి. దీన్నే వాలేరియన్ డీజెనరేషన్ అంటారా? కరెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే రోడ్డు పాడైపోతే దానిమీద కొత్త తారు పోసి మూసేసినట్లు. దానివల్ల అక్కడ గుంతపడకుండా ఈ గ్లియల్ స్కారు కాపాడుతుంది కానీ నెట్వర్క్ను మాత్రం తిరిగి కనెక్ట్ చేయనివ్వదు. ఇంకో ముఖ్యమైన విషయం, అనాక్సిక్ బ్రెయిన్ ఇంజురీలో అప్పర్ మిడ్ బ్రెయిన్ దెబ్బతింటుంది. అక్కడుండే ప్రీటెక్టల్ న్యూక్లియై మరియు ఎడింగర్ వెస్ట్ఫాల్ న్యూక్లియై నాశనం అవడం వల్ల కంటిపాపర ప్యూపిల్లరీ లైట్ రిఫ్లెక్సు శాశ్వతంగా ఆగిపోతుంది. వావ్! వింటుంటేనే మెదడు ఎంత కాంప్లెక్స్గా ఉందో అర్థమవుతోంది. మనం మెదడ్ను ఒక మ్యాప్లాగా చూస్తే ఒక్కో ప్రాంతం దెబ్బతింటే ఒక్కో విచిత్రమైన లక్షణం వస్తోంది కదా. అఫేజియా గురించి చదివినప్పుడు నిజంగా నాకు చాలా బాధేసింది. బ్రోకాస్ అఫేజియా వచ్చిన మనిషి పరిస్థితి ఊహిస్తే భయం వేస్తోంది. అతనికన్నీ అర్థమవుతాయి, కాని తను మాట్లాడలేడు, రాయలేడు. తన సొంత శరీరంలోనే తను బందీ అయిపోయినట్లుగా ఒక ఫ్రస్ట్రేషన్ అనుభవిస్తాడు కదా. అవును, బ్రోకాస్ ప్రాంతం మన మెదడులో ఇన్ఫీరియర్ ఫ్రాంటల్ గైరస్లో ఉంటుంది. ఇది దెబ్బతిన్నప్పుడు మాట్లాడే కండరాలకు సంకేతాలు వెళ్లవు, అందుకే మాట రాదు. అంతేకాదు, ఈ భాగం ప్రైమరీ మోటార్ కార్టెక్స్కు పక్కనే ఉంటుంది. కాబట్టి స్ట్రోక్ వచ్చినప్పుడు కుడి చెయ్యి, ముఖం పక్షవాతం కూడా వస్తుంది. మరి వెర్నికేస్ అఫేసియా దీనికి ఆపోజిట్ కదా? అవును, పూర్తిగా విరుద్ధమైనది. ఇది సుపీరియర్ టెంపోరల్ గైరస్లో ఉంటుంది. ఇది దెబ్బతిన్నవాళ్లు చాలా స్పష్టంగా, ధారాళంగా మాట్లాడతారు, కాని వాళ్ళు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. దాన్ని వర్డ్ సలాడ్ అంటారు. వాళ్లకు ఇతరులు చెప్పేది కూడా అర్థం కాదు. ఈ స్ట్రోక్స్ గురించి మాట్లాడుతుంటే నాకు పాన్స్ స్ట్రోక్లో ఈ క్రాస్డ్ సైన్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలనుంది. ముఖం ఒకవైపు పక్షవాతం వస్తే కాలు, చెయ్యి ఇంకోవైపు పక్షవాతం వస్తాయట. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది అర్థం చేసుకోవాలంటే మెదడు, నాడీ వ్యవస్థ వైరింగ్ చూడాలి. మన ముఖాన్ని కదిలించే ఫేషియల్ నరం పాన్స్లోనే మొదలవుతుంది, మరియు అది క్రాస్ అవ్వదు. కాబట్టి పాన్స్లో స్ట్రోక్ వస్తే స్ట్రోక్ వచ్చిన వైపే ఉన్న ముఖం పక్షవాతానికి గురవుతుంది. ఓకే, మరి కాళ్ళు, చెయ్యి క్రాస్ అవుతాయా? కరెక్ట్. మన కాళ్ళు, చేతులను కదిలించే మోటార్ నరాలు మెదడు పైభాగం నుండి కిందకు ప్రయాణించి పాన్స్ కింది భాగమైన మెడ్యులా దగ్గర వ్యతిరేక దిశలోకి క్రాస్ అవుతాయి. కాబట్టి ఆ నరాలు క్రాస్ అవ్వకముందే పాన్స్లో దెబ్బకినడం వల్ల శరీరంలో వ్యతిరేక దిశలో కాళ్ళు, చేయి పక్షవాతం వస్తాయి. ఈ క్రాస్ కనెక్షన్ వల్లే ఇన్ని చిత్రవిచిత్రమైన లక్షణాలన్నమాట. మరి లోకస్ సెరులియస్ మరియు సెరెబెల్లార్ వర్మిస్ దెబ్బతింటే ఏమవుతుంది? పాన్స్లో ఉండే ఒక చిన్న భాగమే లోకస్ సెరులియస్. ఇది ఎంత చిన్నదైనా మెదడుకంతటికీ నార్ ఎపినెఫ్రిన్ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఇదే. మన నిద్ర, మూడ్, అటెన్షన్ను కంట్రోల్ చేసేది ఇదే. ఇది దెబ్బతింటే కోమా లేదా తీవ్రమైన మూడ్ డిజార్డర్స్ వస్తాయి. ఇక సెరెబెల్లార్ వర్మిస్ విషయానికొస్తే ఇది మన శరీర బ్యాలెన్స్కి ఆధారం. బ్యాలెన్స్ అంటే నడకలో అస్థిరత వస్తుందా? అవును, ఇది దెబ్బగింటే నిలబడినప్పుడు శరీరం అటూ ఇటూ ఊగిపోతుంది, నడకలో అస్థిరత వస్తుంది. దాని కింది భాగమైన ఫ్లోక్యులోనోడ్యులర్ లోబ్ దెబ్బతింటే విపరీతమైన తల తిరగడం వస్తుంది. వాలెన్బర్గ్ సిండ్రోమ్ గురించి కూడా ఒక పాయింట్ ఉంది. ఇక్కడ కూడా ఈ క్రాస్డ్ సైన్స్ ఉంటాయని విన్నాను. అవును, దీన్నే లేటరల్ మెడ్యులరీ ఇన్ఫార్కట్ అంటారు. మెడుల్లా పక్క భాగంలో స్ట్రోక్ వచ్చినప్పుడు తల తిరగడం, హార్నర్ సిండ్రోమ్ లక్షణాలు వస్తాయి. ఇక్కడ క్రాస్డ్ సైన్స్ ఏంటంటే ముఖం మీద ఒకవైపు స్పర్శ, నొప్పి తెలియదు కానీ శరీరంపై మరొక వైపు నొప్పి, ఉష్ణోగ్రత తెలియకపోవడం జరుగుతుంది.
ఎందుకంటే అవి వేర్వేరు చోట్ల క్రాస్ అవుతాయా? ఖచ్చితంగా. ముఖానికి సంబంధించిన నరాలు ఒకచోట, శరీరానికి సంబంధించిన ట్రాక్ట్స్ మరోచోట క్రాస్ అవుతాయి. చివరగా కావెర్నస్ సైనస్ దగ్గర ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ యొక్క కావెర్నస్ భాగంలో అన్యూరిజం వస్తే అది ఆ స్పేస్లో ఎక్స్పాండ్ అవుతుంది. అలాంటప్పుడు అది ముందుగా 6వ క్రేనియల్ నరం అంటే యాబ్డ్యూసెన్స్ నరంను నొక్కుతుంది. దీనివల్ల కళ్ళు పక్కకు తిప్పలేక వస్తువులు రెండుగా కనిపించడం మొదలవుతుంది. వావ్! ఈరోజు మనం వెన్నుపాములోని ఒక చిన్న లంబార్ పంక్చర్ దగ్గర మొదలుపెట్టి బయటి నుండి వచ్చే ఇన్ఫెక్షన్లు, రక్తనాళాల పజిల్స్, ఒత్తిడి వల్ల వచ్చే హర్నియేషన్లు, ఎక్సైటోటాక్సిసిటీ అనే పానిక్ అలారం మరియు బ్రోకాజ్ లాంటి సంక్లిష్టమైన స్ట్రోక్ సిండ్రోమ్ల వరకు ప్రతిదాన్ని లోతుగా విశ్లేషించాము. అవును, మనం చాలా విషయాలు కవర్ చేశాం ఈరోజు. ఈ మొత్తం సంక్లిష్టమైన మెకానిజమ్స్ అన్నీ విన్న తర్వాత నాకు పదే పదే ఒకటే ఆలోచన వస్తుంది. మన శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా దాన్ని ప్రాసెస్ చేసి నొప్పి అని మనకు చెప్పేది మెదడే కదా. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ మెదడుకు సొంతంగా నొప్పిని గ్రహించే నరాలు అంటే పెయిన్ రిసెప్టార్స్ ఉండవు. దానికి స్ట్రోక్ వచ్చినా లోపల కణితి పెరుగుతున్నా నాకు నొప్పుగా ఉంది అని చెప్పలేదు. నిజంగా విచిత్రం కదా. అవును, కాని అది తన బాధను చాలా కవితాత్మకంగా వ్యక్తపరుస్తుంది. ఒక పదాన్ని మర్చిపోవడం ద్వారా, కంటిపాప పెద్దదవడం ద్వారా, లేదా నడకలో చిన్న తడబాటు ద్వారా ఒక నిశ్శబ్దమైన భాషలో తన విధ్వంసాన్ని మనకు చెబుతుంది. మానవ మెదడు ఎంత సంక్లిష్టమైనదో, ఎంత అద్భుతమైన యంత్రమో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. మనం ముగించే ముందు ఇది నిజంగా అందరం ఆలోచించాల్సిన విషయం. ఆ నిశ్శబ్ద భాషను అర్థం చేసుకోవడమే ఈనాటి మన విశ్లేషణ సారాంశం.